కృపను బట్టి ఉదయకాలం ఆన్‌లైన్‌లో కలుసుకొని ప్రభుపేట ప్రార్థన చేసి, పాటలు పాడి, ఆయన నామాన్ని మహిమపరిచే మహాకృప, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. అదే సందర్భంలో మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి 1, 2 ఆత్మీయ పాఠాలు ప్రభు మనకు నేర్పించినట్లు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ దయను వాత్సల్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, మనం రక్షించుకున్నారు, మెస్సుగా చేసుకున్నారు. రాజు అయిన యాజక సమూహంలోనికి మీరు మార్చుకుందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ భూలోకంలో మీకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహించిన ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభువా, అల్లూరులో మీరు ఏర్పాటు చేసుకున్న ఈసీవై టీంని బట్టి స్తోత్రాలు. వారి ద్వారా జరుగుతున్న పరిచయాన్నిటి బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతిదినం కూడా ప్రభువా, ఉదయకాలం 5 గంటల నుండి మరి ఈ రీతిగా ఆన్‌లైన్‌లో కలుసుకొని జరిగించే పరిచర్యకు నీరు కట్టి ఫలింపు చేయండి. అదే సందర్భంలో మరి ప్రతి ఆదివారం కూడా ఆయా సందర్భాలను పురస్కరించి పలు ప్రాంతాలకెళ్ళి సువార్త పరిచయం చేస్తా ఉన్నారు. ప్రభు దర్యాప్తుని దీవించి అనేక ఆత్మల రక్షణ కొరకు వాడుకొని మీ నామం కనపరచుకోండి. దీనదాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చదువుకున్న లేఖన భాగంలో నుండి 1, 2 ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించి మీ నామమును కనపరచుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అవును ప్రభువా, ఎవరు కూడా మరి నా మాటలు ఎవరికి అర్థం కావు. మీరు మాట్లాడితేనే కానీ మాకు సహాయం దొరకదు. సమయాన్ని కూడా మీరు స్వాధీనంలో ఉంచుకోండి. మరి ఆన్‌లైన్‌లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మరొకసారి మమ్మల్ని మేముగా మీ కృపాస్తులకు అప్పగించుకొంచు మీ దీవెనలు కోరుకుంటూ, మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి ఆమేన్. ఆమేన్. మనం చదువుకున్న ఆమేన్. 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 ఈ లూకా సువార్తలో మనం మరి గత కొన్ని వారాలుగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ప్రత్యక్షతను గురించి ధ్యానించుకుంటూ వస్తా ఉన్నాము. అవును, ఈ ప్రత్యక్షణ గురించి నలుగురు సువార్తికులు రాశారు. అపోస్తల కార్య గ్రంథం కూడా ఒక సందర్భం కనబడుతూ ఉంది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం కూడా 5 ప్రత్యక్షతలు, అంటే యేసు ప్రభు పునరుత్థానప్పటి నుండి 40 దినాల వరకు. మరి పౌలు భక్తుడు కూడా తనకు ప్రభు ప్రత్యక్షమైన సందర్భం కూడా రాశాడులే. అది 40 దినాల లోపు జరిగిన సంభవం కాదు, తర్వాత జరిగిన సంభవం. వీటన్నిటినీ మనం క్రోడీకరించుకుని ధ్యానించుకున్నప్పుడు మరి కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలను మనము నేర్చుకోగలము. ప్రత్యేకంగా మనం చదువుకునే లూకా సువార్తలో 4 ప్రత్యక్షతలు గ్రంథస్థం చేయబడినాయి. ఒకటి మరి ఎమ్మాయి మార్గమున పోతూ ఉన్న 2 శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనాడు. తర్వాత 34వ వచనం చూసినట్లయితే పేతురుకు కూడా ప్రత్యక్షమైనని రాయబడి ఉంటా ఉంది. తర్వాత వారు అదే రాత్రి తిరిగి మరి యెరూషలేముకు వచ్చినారు. అక్కడ శిష్యులతో కలుసుకున్నప్పుడు అక్కడ ప్రభువు వారికి ప్రత్యక్షమైనాడు. ఆ సందర్భంలో తోమా వాళ్ళతో లేడు. ఈ సంభవాలన్నీ కూడాను ఆదివారమున యేసుక్రీస్తు పునరుత్థానుడైన మొదటి ఆదివారమున జరిగిన ఈ సందర్భాలు. మరి 40 దినాన పరలోకానికి ఆరోహణ సందర్భం కూడా ఈ లూకా సువార్తలో గ్రంథస్థం చేయబడింది. మరి మనం చదువుకునే వాక్య భాగం అంటే మరి ఆదివారము సాయంకాలమున వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానము కాకని వారితో అనెను. అదే సందర్భంలో ఈ విషయాన్ని
యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము 19వ వచనం నుండి 23వ వచనం కూడా రాయబడతా ఉంది. సరే, ఎమ్మాయి మార్గం కూర్చిన మార్గం పోతూ ఉన్న వారిని గురించి 1-2 మాటలు మనం చూసుకుందాం. చదువుకొని చూసుకుంటా మన వాక్య భాగంలోకి వస్తాం. ఆ అమ్మాయి మార్గమున 2 శిష్యులు పోతా ఉన్నారు. మరి వారిలో ఒక ఆయన పేరు రాయబడింది. మరి రెండో వ్యక్తి పేరు రాయబడలేదు, కానీ కొందరు భక్తులు వేరే భక్తులను గుర్తుకుంటా ఉంటారు. కొందరేమో ఆయన భార్య అంటారు. భార్యాభర్త ఇద్దరు వారు యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి పోతా ఉన్నారు. ఆ ఎమ్మాయి గ్రామము దాదాపు 8 కిలోమీటర్ల దూరం అని కూడా మరి రాయబడి ఉంది. ఆ మార్గం పోతూ ఉన్నప్పుడు ప్రభువు వాళ్ళకి ప్రత్యక్షమై అడుగుతున్నాడు. మరి ఆ మాట్లాడిన సందర్భంలో ఏమంటున్నాడంటే, ఈ విషయం నీకు తెలియదయ్యా, మరి ఈ సంభవం జరిగి 3 దినాలు అయిపోయింది. మేము ఆయన మెస్సియా భూలోకానికి వచ్చి మరి ఇట్లాగా మరి సరే 22వ వచనం చూస్తాను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పని మాతో చెప్పి మాకు విస్మయం కలిగి చేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖలన్నిట్లో తన్ను గూర్చిన వచన భావము వారికి తెలిపెను. ఒకడు యేసుక్రీస్తు ప్రభువు మరి మరి వాళ్ళు ఆయన గుర్తుపట్టలేకపోయారు. ప్రభు భక్తి ఈ విషయం చెప్పినప్పుడు, ఇలాగా 3 దినాలు అయిపోయిందయ్యా, ఇది నీకు తెలియదా? 21వ వచనం ఆఖరి భాగం ఉంటాయి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అప్పుడు ప్రభు ఏమంటున్నంటే, మోషేని ప్రారంభించుకొని ప్రవక్తలు, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావనలు వారికి తెలిపెను. కాబట్టి లేఖనాన్ని చెప్పినాడు. తర్వాత వారు సాయంకాలం మళ్ళీ వాళ్ళు భోజనానికి ఆయన ఆహ్వానించారు. వారితో కూడా భోజనం చేసిన తర్వాత ప్రభు మరి వారి కనపడకుండా వెళ్ళిపోయినాడు. వీరు మరి అప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టి, అరెరే, మరి అంటే మరి వాళ్ళ హృదయాలు మండలేదా అని, అంటే ఆయన మాట్లాడేటప్పుడు మండని చెప్పినారు. ఈ విషయాన్ని తెలియచేయటకు ఆ రాత్రి బయలుదేరి యెరూషలేముకి వచ్చి శిష్యులతో కలుసుకున్నారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం అది. అంటే వాళ్ళు భయపడి, యోహాను సువార్త మనం చూస్తాము, మరి భయపడి వాళ్ళు తలుపులు వేసుకుంటారు. ఎవరికి భయపడి? యూదా జనాంగానికి. ఆ మాట కూడా చూద్దాం ఉంటారా? దయచేసి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. ఆదివారం సాయంకాలం శిష్యులు ఇళ్లకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగుగాకని వారితో చెప్పాను. చూడండి, ఇలాగ తలుపులు మూసుకొని ఉంటారు వాళ్ళు. నా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు భూతమని భయపడ్డారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మరి నాలాగా భూతానికి ఉండవు, నాలాగా మరి మరి ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభుని చూసి సంతోషించిరి. కాబట్టి మరి పునరుత్థాన ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత ఆయన
మహిమ శరీరముతో వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. అంటే వాడు తలుపులేసుకుని మూసి ఉంటే కూడాను యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క గదిలోనికి, ఆ ఇంటిలోనికి రాగలిగినాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము ఇప్పుడు మామూలు శరీరంలో ఉంటా ఉన్నాము. రేపు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి ఎలాగైతే మహిమ దేహాన్ని ధరించుకొని పునరుత్థానుడైనాడో కదా! యేసుక్రీస్తు ప్రభు లోకానికి మానవుడిగా రక్త మాంసంలో పాలు పొంది మన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికొచ్చాడో, మరి మనందరి శిక్ష ఆయన భరించి మనకు శిక్ష లేకుండా చేసే నిమిత్తం కలువరి శిలువలో ఘోరమైన శిక్ష ఆయన అనుభవించి, ఆఖరి భుక్తి వరకు కూడా రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా లేచినాడు. నేను సర్వసాధారణంగా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మరి ప్రత్యేకంగా వేరే మతస్థులు హిందువులు అనుకున్న వాళ్ళు ఏమంటారంటే 33 ఒకరిలాగా ఆయన ఈ భూలోకానికి నడుగా వచ్చిన సందర్భం ఒకటేమో మనందరి పాప శిక్ష ఆయన భరించి మనకు శిక్ష లేకుండా చేసే నిమిత్తము. ఇంకొకటి కనపడని దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరిచే నిమిత్తము. అదృశ్య దేవుని స్వరూపి, ఎక్స్‌ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అని దేవుని వాక్యం అని చెప్తుందిగా. కనపడిన దేవుణ్ణి ఎవరు చూడలేదో, ఆ కనపడిన దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరిచే నిమిత్తము ఆయన శరీరధారిగా ఈ లోకానికొచ్చాడు. అందుకని ఆయనకి దేవుడు, దేవుని కుమారుడు అని పేరు. అదే సందర్భంలో మనిషి కుమారుడు అని కూడా పేరునయ్యా. కాబట్టి ఆయన ఆయన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు రక్తమాంసములు ఈ భూలోకానికొచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడైనాడు. ఇప్పుడు ఆయన మహిమ దేహంలో ఉంటా ఉన్నాడు. కనుక రేపు మనము యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన మనము రేపు యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా మహిమ దేహాలతో మార్చబడతాము. యేసుక్రీస్తు ప్రభువు ఆకాశ మధ్యానికి వచ్చినప్పుడు మరి మనము ఈ మనకంటే ముందు ప్రభువుని నిలిచిన వారు మహిమ దేహాలతో లేస్తారు. మనము ఈ మట్టి దేహాలు అంటే ఈ రక్తమాంసం కలిగిన ఈ దేహము మహిమ దేహాన్ని మార్చబడి మనము యేసుక్రీస్తు ప్రభుతో ఆకాశ మధ్యంలో కలుసుకొని ఆయనతో కూడా సంతోషంతో ఉంటాం. ఆ సంతోషకరమైన సమయానికి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని పేరు. సంతోషంగా ఉంటాం. భూమి మీద భయంకరమైన శ్రమలు 7 సంవత్సరాలు శ్రమకాలం వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందిన వారు శ్రమ పోతారులే. సరే. కనుక ఇక్కడ ప్రభు ఏమంటాడంటే నాకు అంటే వాళ్ళు చూసి భూతం అని భయపడినప్పుడు నాకున్నట్లు మరి భూతానికి ఉండవు. కనుక మహిమ దేహంతో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత మళ్ళీ ప్రభు ఏమంటున్నాడంటే 21వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 21వ వచనంలో. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. రెండో ఆజ్ఞ ఏమిటంటే తండ్రి నన్ను పంపాడుగా. ఎందుకు పంపినాడు? మేము ఇప్పుడు 2 కారణాలు చూసుకున్నాం. ఒకటేమో మరి అంటే పోనీ ఒకటే చెప్పుకుందాం. ఏంటి? మీ అందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తం నేను శిలువలో శిక్ష అనుభవించి మీకు శిక్ష లేకుండా చేసే నిమిత్తము మీ కొరకు నా ప్రాణాన్ని బలిగా అర్పించే నిమిత్తం ప్రభువు నన్ను పంపినాడు. ఈ సమాచారాన్ని మీరు సర్వలోకానికి తెలియచేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన సమాచారం ఏంటంటే దీన్నేమంటామంటే కృపా సువార్త. అయ్యా! మనం చేసిన పాపాన్ని బట్టి మనము నిరంతరము అగ్నిగంధకాలతో మండే గుండంలో కాలాలి. అయితే మనకు బదులుగా మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నరుడుగా ఆయన్ని పంపినాడు. ఆయన వచ్చి ఏ పాపమునకైనా ఆయన శిక్ష అనుభవించి మనకు శిక్ష లేకుండా చేసినాడు. అంటే ఈ సువార్త కృపా సువార్త. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడే నరుడుగా వచ్చి మన శిక్ష ఆయన భరించి మనకు శిక్ష లేకుండా చేశాడు. నమ్మితే
ఆయన రాజ్యం. అంటే ఈ సువార్తను ప్రకటన చేసే ఆ మహా గొప్ప ధన్యత, భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడయ్యా. దేవదూతలకు లేదు ఈ ఈ ధన్యత. దేవదూతలు చేయగలిగిన ప్రకటన చేసిన ఏంటి భవిష్యత్తులో ప్రకటన గ్రంథంలో చూస్తాములే. 14వ అధ్యాయంలో ఏముందంటే, మరి వాళ్ళు దేవదూత ఆ నిత్య సువార్తను ప్రకటన చేస్తాడు. ప్రపంచం అంతా ప్రకటన చేస్తాడని రాయబడింది. అంటే వారు చెప్పే సువార్తకును, మనం చెప్పే సువార్తకు వ్యత్యాసం. మనం ఏం చెప్పగలుగుతున్నాము? ఆయన రక్తం ద్వారా నా పాపాలు క్షమించబడి ఆయన విడిగా చేర్చుకున్నాడు. ఆ రాజ్యవార్షికులు చేసుకున్నాడు. మరి దేవదూతలు ఆ సువార్త ప్రకటన చేయలేరు. ఏమి? ఆ పరిశుద్ధులైన దేవదూతలకు యేసుప్రభు యొక్క రక్తం ద్వారా విమోచనకు అవసరం లే. వాడు పరిశుద్ధులైన దేవదూతలే. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు సర్వలోకానికి తెలియచేయండి కదా. మూడో విషయం ఏంటంటే 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడే. మీరు ఎవరి పాపలు క్షమింపురో అవి వారి క్షమింపబడును. మరియు ఎవరి పాపములను మీరు నిల్చుండనెత్తురో అవి నిల్చుండునని వారితో చెప్పెను. చూడండి, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడే. పరిశుద్ధాత్మను పొందినారు వాళ్ళు కదా. మరి పరిశుద్ధాత్మను పొందటం అంటే పాత నిబంధన కాలంలో ఉండే భక్తులకును, కొత్త నిబంధన సంఘ కాలానికి సంబంధించిన మనకుండే వ్యత్యాసమయ్యో. పాత నిబంధన భక్తులు అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు కాకముందు అంటే మరి ఆ పరిస్థితులందరికీ పాత నిబంధన భక్తులే. వారిలో ఒక వ్యక్తిని యేసు ప్రభుతో కూడా సిలువ వేయబడిన ఒక దొంగ మరి రక్షణ పొందాడుగా. ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. మరి ఇంకా తర్వాత ఆ యేసు ప్రభు మరణం తర్వాత కూడాను మరి పెంతుకోస్తు దినం ముందు కొందరు భక్తులు చనిపోయి ఉంటారు. వారందరూ కూడాను పాత నిబంధన భక్తులు. ఇప్పుడు కంటే వారి వారి ఒక విషయం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చి జరిగించవలసిన ఘనకార్యాన్ని జరిగించిన తర్వాత తిరిగి వాళ్ళు తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి ఆరోహణైపోయేవాడు. ఇప్పుడు జరిగిన సంభవం కూడా ఇదే. ఇప్పుడు శిష్యుల మీద పరిశుద్ధాత్మ పొందిన ఊదినాడు. వాడు పరిశుద్ధాత్మను పొందారు. అయితే మరి పెంతుకోస్తు దినం తర్వాత జరిగే సంభవానికి ఈ సంభవానికి చాలా వ్యత్యాసం ఉందయ్యో. పెంతుకోస్తు దినాన జరిగిన సంభవం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇది భూలోకానికి దిగివచ్చి ఆయన నుండి విశ్వాసం ఉంచిన మనలో ఆయన నిత్యత్వం మనతోనే ఉంటాడు. అయ్యా, పాత నిబంధన కాలానికని ఇప్పుడున్న కాలానికి మరొకసారి ఆ వ్యత్యాసం చెప్తాను. పాత నిబంధన కాలంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల మీద దిగివచ్చి జరిగించవలసిన ఘనకార్యాన్ని జరిగించిన తర్వాత తిరిగి ఆరోహణైపోయేవాడు. ఆ సంభవమే ఈ సంభవం. ఏది ఇక్కడ పెంతెకోస్తు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వాడు ప్రత్యక్షమైనప్పుడు వారిని మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. పరిశుద్ధాత్మ పొందారు. కానీ పరిశుద్ధాత్మ పొందే ఆ సందర్భానికిను పెంతెకోస్తు దినాన నుండి మరి జరిగిన సంభవానికి అంటే పెంతెకోస్తు దినం నుండి ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం పొందిన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి, పరిశుద్ధాత్మ యొక్క ముద్రకు చాలా వ్యత్యాసం ఉంది. పరిశుద్ధాత్మను పొందటం అంటే మరి ఈ దినాల్లో కొందరు ఏమంటున్నారంటే పోనీలే అపొస్తలుల కార్యగ్రంథంలో పేతురు చెప్పిన ఆ సందేశాన్ని కూడా మనకు జ్ఞాపకం పెట్టుకున్నాం. 2వ అధ్యాయం 37, 38 వచనంలో చూసినట్లయితే అక్కడ పేతురు ప్రసంగం చేస్తూ ఉండగా అక్కడున్న విన్నవారందరూ ఏమంటున్నారంటే, అయ్యా మరి మేము మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, పరలోక రాజ్యం ప్రవేశించాలి, మేము ఏం చేయాలి అంటే అప్పుడు పేతురు వాళ్ళకి చెప్పినాడు. ఏమన్నారు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఇక్కడ 4 విషయాలు ఒక ఆర్డర్‌లో చెప్పబడినాయ్యా. ఏంటి ఆ 4 విషయాలు? మారు మనసు, పాప క్షమాపణ,
బాప్తిసము పరిశుద్ధాత్మను పొందుట. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. కానీ అదే మరి అపోస్తుల కార్య గ్రంథం మనం చూసినట్లయితే మరి ఇలాగా వారు పరిశుద్ధాత్మను పొందిన సందర్భాలు మరి 5 సందర్భాలు కనపడతా ఉన్నాయి. అక్కడ కొన్ని ముందు వెనకలాగా కనపడతా ఉన్నాయి. ప్రత్యేకంగా మరి కొర్నేలి ఇంట్లో పేతురు ప్రసంగం చేసినప్పుడు అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, పేతురు ఇంకా మాట్లాడుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చి వారు భాషలతో మాట్లాడినట్లుగా మనం చూడగలము. అంటే అక్కడ అర్థం ఈ పేతురు చెప్పిన ఆర్డర్ కాస్త మారిపోయిందిగా. తర్వాత పేతురు ఏమన్నాడంటే, వారికి మరలాగా పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవరిని వీరికి ఆటంకపరుస్తారు అని వాళ్ళకి చెప్పినాడు. మరి కొన్ని దినాలు ఉండమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారులే. ఆయన ఉన్న దినాల్లోనే బాప్తిసం పొందారో, లేదంటే ఆయనే బాప్తిసం ఇచ్చాడో అక్కడ గ్రంథస్థం చేయబడలేదు. కానీ వారు తర్వాత బాప్తిసం పొందారు. అంటే అక్కడ ఆర్డర్ క్రమం ఎట్లా ఉంది? వారు వాక్యాన్ని విన్నప్పుడు మారుమనసు పొందారో, మరి మారుమనసు పొందిన వెంటనే పాపాలు క్షమించబడతాయిగా. పరిశుద్ధాత్మ పొందారు. అంటే బాప్తిసం తీసుకోవాలి. అంటే అక్కడ ఆర్డరు మరి బాప్తిసం తర్వాత కాకుండానే ముందుగానే పరిశుద్ధాత్మ పొందాడు కదా. మరి పరిశుద్ధాత్మను పొందినామనే దానికి మరి చాలా మంది ఈ దినాల్లో కూడా ఏం చేస్తారంటే, మీరు వాళ్ళకి ఏం చేస్తారంటే బాప్తిసం కూడా ఇచ్చి, బాప్తిసం ఇచ్చిన తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందేదాని కొరకు మరి పాపాలు ఒప్పుకుంటా ఉండండి. ఒక దినాన పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగొస్తాడు. మీరు భాషలతో మాట్లాడతారు కదా. అయితే ఆ దినాల్లో వారు పరిశుద్ధాత్మను పొందినారు అనే దానికి గుర్తుల్లో, సూచనలో ఒక సూచన అది. ఈ దినాల్లో మరి తప్పకుండా భాషలతోనే మాట్లాడాలని కండిషన్ ఏమి అవసరం లేదయ్యో. ఎందుకంటే ఇప్పుడు మనకు దైవవాక్యం బైబిల్ గ్రంథం గ్రంథస్థం చేయబడి మన భాషలో మనం చదువుకొని మనం అర్థం చేసుకునే రీతిగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ బైబిల్ చదువుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఆత్మ సంబంధమైన సత్యాల్ని మనకు బోధిస్తా వస్తా ఉన్నాడు. అంటే దేవుని వాక్యం గ్రంథస్థం చేయబడింది. సరే, నేను రాసిన మొట్టమొదటి పుస్తకం ఏంటంటే అన్య భాషలు అవసరము. నీడ్ టు స్పీక్ విత్ అన్నోన్ టంగ్స్ ఇన్ ఎక్స్పోజిటరీ ఆన్ 14th చాప్టర్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ అని రాశా. మా వాళ్ళంతా ఏమన్నారంటే, మరి అవసరమా అని క్వశ్చన్ మార్క్ పెట్టన్నాడు. అయ్యయ్యో! నేను వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు రాయలేదండి. మనోళ్ళ కొరకే రాశాను. అంటే అన్య భాష అంటే ఏంటి? ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదు? అవసరం ఏంటి? అనే విషయాన్ని మరి నేను నన్ను గొప్పగా చెప్పుకోవటం కాదు కదయ్యా! నిజం చెప్పాలంటే నేనెప్పుడు కూడా మరి పుస్తకాలు రాస్తానని అనుకునే కలలో కూడా అనుకోలే. ఇంకో మాట చెప్పాలంటే నేను ప్రభువుని నమ్మిన ప్రారంభ దినాల్లో మరి వాక్యం చెప్పేదానికి ఎంత భయపడేవాడినంటే అంత భయపడేవాడిని. ప్రత్యేకంగా మాకు పెళ్ళైన ప్రారంభ దినాల్లో విజయవాడకు వెళ్ళాము. సువార్త దండయాత్రకు పోతే వాళ్ళెక్కడైనా నా వీధిలో సువార్త చెప్తారంటారని అంటారు అని దూరంగా పోయి కరపత్రాలకు వస్తా ఉండేవాడిని. అక్కడ బెంజమిన్ గారని ఒక దైవజనుడున్నాడు. ఒరేయ్! ఈ సంవత్సరాన్ని పట్టుకొని రండిరా అని పంపించి తీసుకొచ్చేవాడు. అలాగా అంత భయపడేవాడిని నేను. ఉండేవాడిని. అయితే దేవుని మహాకృపను బట్టి ఆహ్, మరి 3 సంవత్సరాలు ప్రత్యేకంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12, 13, 14 అధ్యాయాల్ని 100 పర్యాయాల కంటే ఎక్కువ చదివానని చెప్పాల్సొస్తుందయ్యా. అప్పుడు నాకు అర్థమైన విషయాన్ని నేను గ్రంథస్థం చేసి దాన్ని ప్రింటింగ్ చేయించినానులే కదా. అంటే ఇప్పుడు
భాషలతో మాట్లాడదంటే ఏంటి అంటే, వారు పరిశుద్ధాత్మను పొందినారు అనే దానికి అదొక గుర్తు. దాన్నేమంటారంటే ఎక్స్‌టర్నల్ ఎవిడెన్స్. మనం కూడా ప్రభువు నమ్మిన తర్వాత, ప్రభు మన పాపాలు క్షమించినాడు అనే దానికి, యేసుక్రీస్తు ప్రభు మనలోకొచ్చాడు అనే దానికి అనేకమైన బాహ్యమైన రుజువులు మన జీవితాల్లో కనపడతాయో కదా! పోనీలే మన కప్రాలు తిప్ప మనకు అల్లూరికి దగ్గరేగా. కనుక మరి పరిశుద్ధాత్మను మనం పొందేది ఎప్పుడంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా దినాలకి మనం ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు కాదయో. ఏ దినమైతే మనం ప్రభునందు విశ్వాసం ఉంచామో, ప్రభువా పాపినన్ను క్షమించని ప్రార్థన చేశామో, మన పాపాలు ఒప్పుకున్నామో, ఆ దినానే యేసుక్రీస్తు ప్రభు మనలోకొచ్చి తన రక్తంతో కడిగి మన పాపాలు క్షమించి, తన పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రిస్తాడయో. నేను మరి కనుక అర్థమైందిగా. అంటే కనుక పరిశుద్ధాత్మను పొందిన దాని కొరకు మరి భాషలు మాట్లాడిన వారి గురించి అంటామా, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అది తప్పుడు బోధన కూడా మనకి చెప్పింది. మరి వాళ్ళని గద్దించాల్సిన అవసరం కూడా ఏం లేదు. మాట్లాడితే మాట్లాడినయి. అయితే వాటిలో అంటే మరొకసారి చెప్తానయ్యా, అవన్నీ బాహ్యమైన రుజువులు. మరి వాటిల్లో కల్తీ ఉండేదానికి ఆస్కారం ఉంది. కల్తీ ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మాట కూడా చెప్పేసి మానేస్తా. కాస్త ఎక్కువ ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నట్టు నన్నేమనుకోవద్దయ్యా. మరి చెప్పేస్తా. అదే కొరింథీ పత్రికలో 12 అధ్యాయం 3 వచనంలో అంటే 12, 13, 14 అధ్యాయాలు అంత విపులముగా రాసిన పౌలు భక్తుడు 12 అధ్యాయం 3 వచనం ఏంటంటే, ఆత్మ మూలముగా మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడు. ఆత్మ మూలం పరిశుద్ధాత్మతో మాట్లాడేవాడు యేసు ప్రభు అని చెప్తాడు. ఈ మాట ఎందుకు రాశాడంటే దాంట్లో గట్టి హెచ్చరిక ఉందయ్యో. దాన్ని చదువుకున్నప్పుడు ఏంటంటే పిట్ పాల్, ఒక గోతి. నా ప్రియమైన కొరింథీ సంఘంలోని విశ్వాసులారా, మీరు భాషల వరం కావాలని ఎంతో ఆశపడతా ఉన్నారు. సంతోషమే, కాదంటం లేదు. కానీ ఒక డేంజర్ ఉంది, జాగ్రత్త. ఏంటి ఆ డేంజర్ అంటే, మీరు మాట్లాడే మాటలో యేసు శాపగ్రస్తుడు అంటా ఉన్నారు. మేము అనమనంటారు. అరెరే! నువ్వు అనమని నీకెలా తెలుసు? నువ్వు మాట్లాడే భాష నీకు అర్థం కావట్లేదు. నీ తోటి విశ్వాసులకి అర్థం కావట్లేదు. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఐ అండర్‌స్టాండ్ యువర్ లాంగ్వేజ్. ఇన్ యువర్ లాంగ్వేజ్ యూ సే జీసస్ ఈస్ అకర్స్డ్. మరి ఇప్పుడు చెప్పు ఎక్కడి నుంచి వచ్చిందో. కనుక ఎప్పుడన్నా భాష మాట్లాడితే, ఆ భాష మాట్లాడిన వ్యక్తి విశ్వాసకన్నా అర్థం కావాలి. లేదంటే తోటి విశ్వాసులకన్నా అర్థం కావాలి. అపోస్తల కార్య గ్రంథం మనం చదివినప్పుడు అన్ని సందర్భాల్లో కూడాను వారు మాట్లాడిన ప్రతి సందర్భంలో కనీసం ఒక వ్యక్తికైనా అర్థమైందయ్యో! కదా! అందువలన మరి మరొకసారి చెప్తున్నానయ్యా. ఈ ఎక్స్‌టర్నల్ ఎవిడెన్సెస్ అంటే కంటే కూడాను దేవుని వాక్యమే శ్రేష్టమైన కల్తీ లేని రుజువు. కనుక ఏ దినమైతే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచామో, ఆ దినాన తన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి తన పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించాడు. కనుక మనం ధన్యులం. కనుక ఈ ఆఖరి దినాల్లో ఉంటా ఉన్న మనము మరి ఈ రీతిగా ఎందుకు కలుసుకొని వస్తా ఉన్నాము? ఒకరి ద్వారా ఒకరు మనము మరి మేలు పొంది ఆత్మీయతలో ఎదిగి వర్ధిల్లేదానికి మనకు మరి సహకరంగా ఉంటా ఉంది. అదే సందర్భంలో ప్రభువు ఆ దినాన అంటే ప్రత్యక్షమైనప్పుడు ఆదివారమున సాయంకాలమున వారికి ప్రత్యక్షమైనప్పుడు మనకు చెప్పిన మాట ఏంటి? ప్రత్యక్షమైన మీరు ఈ సమాచారం సువార్తను మీరు అందరికీ ప్రకటన చేయండి. మీరు అలాగా ప్రకటన చేసేదానికి మీకు కావాల్సిన ఆత్మీయ శక్తిని నా పరిశుద్ధాత్మ చేత, నా ఆత్మ ద్వారా మీరు పొందుతారు. కనుక మనం ఇలాగ సువార్త ప్రకటన చేసినప్పుడు మనం మళ్ళీ ఇంకో మాట చెప్పు మానేస్తాను. ఎంత విశదంగా వారికి సువార్త ప్రకటన చేస్తే కూడాను పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో కార్యం జరిగించకపోతే వారు నమ్మరులే. ఇంకో మాటలో చెప్పాలంటే
పరిశుద్ధాత్మను చేసే ప్రారంభ కార్యం ఏంటంటే ఆ వ్యక్తిని నీవు పాపిని ఒప్పిస్తాడు. అతను పాపాలు ఒప్పుకున్నప్పుడు క్షమించబడతాడు. కాబట్టి ఈ రీతిగా ఆఖరి దినాల్లో ఉంటున్న మన పనంతా ఏంటంటే ప్రభువుని నమ్మిన మనము నీతిలో, భక్తిలో, పరిశుద్ధతతో ఎదిగి వర్ధిల్లాలి. అదే సందర్భంలో అనేక ఆత్మ రక్షణ కొరకు సమయం అనకుండా, అసమయం అనకుండా సువార్త ప్రకటించాల్సిన బాధ్యత, ఆ ధన్యత, భాగ్యం దేవుడు అనుగ్రహించాడయ్యా. అయ్యా అందరికీ వందనాలు. మరి ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నందుకు నన్ను క్షమించాలని మనం చేస్తా ఉన్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. అవును, మీరు మా కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. మేము మీ కొరకు, మీ పరిచయ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. ఏ రీతిగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోయే ఈ మహాధన్యత, భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృపగల తండ్రి, జీవగల నాయన, మీ యొక్క కృపాశయమును బట్టి ఉదయకాలంలో నీ యొక్క పాద సన్నిధానంలో చేరి నీ యొక్క దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి వెలువైన స్తుతులు, స్తోత్రములు. నిజంగా తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన వాడు, మనుషులకు వెలుగై ఉన్నట్టుగా దేవా, ఈ లోకంలో మీ పోలికలో మేము ఉంటుండగా మేము ఏ విధమైన పరిస్థితులలో మీ యొక్క సత్య సువార్తను సరిగా అర్థం చేసుకుని లోకమునకు వెలుగు తెచ్చువారుగా ఉంటున్నామో లేదో పరీక్షించుకొనుటకు మీ యొక్క దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి, క్రీస్తును పోలిన వారు మనుషుల యందు వెలుగుకరంగా ఉండి ఈ లోకంలో సత్య సువార్తను అనేకులకు ప్రకటిస్తూ నీ యందు భయభక్తులు కలిగి దేవా, నీవే శరణని మీ వైపు చూస్తూ ఉంటున్నా నీ యొక్క ప్రజల కొరకు, నీ యొక్క బిడ్డల కొరకు కూడా ప్రార్థించటకు నేను ఏ యోగ్యత లేని వాడిని అయినను నన్ను ఎన్నుకొని నీ యొక్క బిడ్డల యందు యూసివై పరిచర్య యందు దేవా గడిచిన 2.5-3 సంవత్సరాలుగా నన్ను వాడబడుటకు మీ యొక్క తలాంతును బట్టి మాత్రమే మీ యొక్క కృపలో ప్రార్థించుటకును, గణపరచుటకును మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కూడా వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, నిజంగా పెద్దవారు అయినప్పటికీ దేవా, మీ పోలికను అనేకులకు ప్రకటించుటకు మీ యొక్క బిడ్డను ఏర్పాటు చేసుకున్న మొదలు తన యొక్క ప్రతి అవసరత యందు మీ యొక్క కృపనిస్తూ ఈ లోకంలో వెలిగించుటకు, మనుషులను వెలుగుకరంగా జీవింపచేయుటకు దేవా పెద్దలు శాంసనయ్య గారి యందు మీ యొక్క కృప నుంచి సమస్తమును మీ యొక్క పాద సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు కూడా వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి, ఎంత గొప్ప దేవుడవు. మా యొక్క ప్రతి అవసరత మీ యొక్క అరచేతుల యందు చెక్కబడి నేనున్నాను, భయపడకమని వాగ్దానం ఇస్తూ మా యొక్క జీవన పోరాట విషయంలో మీ యొక్క కృపను మా పట్ల మెండుగా దయచేస్తూ మీ యొక్క కృపా బాహుల్యము ద్వారా మమ్మల్ని కాచి కాపాడుచుంటున్నందుకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి, ఎవరు ఈ లోకంలో మీ యందు యథార్థముగా ఉన్నవారు మాట్లాడే దేవుణ్ణి లోకంలో కనపరచుటకు మీ యొక్క కృపనిస్తూ అనేకుల యందు మాట్లాడుటకును, వారిని మీ వైపు తిప్పుటకును మీ యొక్క కృపా బాహుల్యత మమ్మల్ని మా యొక్క సంఘాలకు పరిచర్యలో ఉంటున్న వారిని వాడబడినకు మీ యొక్క కృపనిస్తుంటున్నందుకు కూడా వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, సహాయం చేయండి. ప్రతి అవసరత, ప్రతి అక్కర ఎరిగిన దేవుడవు. క్రీస్తు యేసులో బలపరిచి ఈ లోకము రాకడ సమయము సమీపముగా ఉంటున్నవి. దేవా, మేము ఈ లోకములో మీ యందు నిలబడుతూ ఉంటున్నప్పుడు
మీ యొక్క కృపను కలిగి, మీ యొక్క ఆత్మను కలిగి, ఆత్మానుసారమైన మాటలు చెప్పుటకు, అనేకులను మీ వైపు తిప్పుటకు మీ యొక్క కృపనిస్తుంటున్నందుకు కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఉదయకాలంలో మీ యొక్క దాసుని శిలువ చాటున మరుగు చేసి పునరుద్ధాన పరిస్థితి సమస్తమును చెప్పుటకు మీ యొక్క కృపనిచ్చినందుకు శాంసన్ అయ్య గారిని కూడా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయము చేయమని మా కొరకు తిరిగి రానంటున్న మా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.